ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనము గత ఎపిసోడ్‌లో జాతక చక్రంలో కల వివిధ రకాలైన దోషాల గురించి ఆహ్, సమగ్రంగా మనము చర్చించడం జరిగింది. కానీ ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ దోషాల్లో హ్మ్, గ్రహస్థితులు బట్టి వారి జన్మరాశిని, జన్మలగ్నాన్ని బట్టి గ్రహస్థితులకు అనుగుణంగా వివిధ రకాలైన దోషాలు మనం జాతక చక్రాలు మనం చూస్తూ ఉంటాము. అందులో ఆహ్, అతి ముఖ్యమైనది ప్రాముఖ్యం కలిగిన ఒక దోషం గురించి మనం ఈరోజు ఈ ఎపిసోడ్‌లో మనం చర్చి చర్చిద్దాం. ఇప్పుడు రాహుకేతు గ్రహాల మధ్యలో రాహుకేతు గ్రహాల మధ్యలో రాహుకేతువులు మినహాయించి మిగతా గ్రహాలన్నీ బంధించబడి దిగ్బంధనము అంటారు. గ్రహ దిగ్బంధనం. అది జరిగితే అది జాతక చక్రంలో మనకు కనపడినప్పుడు ఆహ్, జీవితంలో ఒక వ్యక్తికి సంబంధించి ఏదో ఒక సందర్భంలో ఆ ఆ రాహుకేతులు దశాంతర్దశలు కావచ్చు, లేదా ఇతరత్ర యోగకారకులు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క యోగకారకులు ఉంటారు. ఆ యోగకారకులు బలహీనమైన శత్రుక్షేత్రంలో లేకుంటే ఏదైనా నీచ స్థితిలో గానీ, అస్తంగత దోషం గానీ, పాపగ్రహాలతో కలిసి గానీ ఉన్నప్పుడు ఆహ్, దాంతో పాటు ఈ కాలసర్ప దోషం కూడా మనకు జాతకంలో హ్మ్, కనిపించినప్పుడు వారు ఆ అంతర్దశలు ఆయా గ్రహాల అంతర్దశల్లో గానీ, మహర్దశలో గానీ చాలా ఆటుపోట్లను ఎదుర్కొంటారు జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో ఆహ్, అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం దాని గురించి కూలంకషంగా చర్చిద్దాం. ఈ కాలసర్ప దోషం గురించి కాలసర్ప దోషము అంటే అది ఏదో ఒక సర్పము వేసే కాటు అని కాదు దాని అర్థము. ఆహ్, కాల రూపంలో కాల రూపంలో రాహుకేతువులు రాహుగ్రహము, కేతుగ్రహము మనకు మనకు దశాంతర్దశలు మన జీవితకాలంలో ఏదో సందర్భంలో ఏదో రూపంలో పెట్టే ఇబ్బందులను కాలర్ప దోషము అని పిలుస్తుంటారు. ఇది మామూలుగా మండేన్ అస్ట్రాలజీ అని ఒకటి ఉంది. ఈ జ్యోతిష్ శాస్త్రంలో హోరా శాస్త్రం వేరు, మండేన్ అస్ట్రాలజీ అంటే భూమికి సంబంధించి న్యాచురల్ కెలామిటీస్ అంటే ఈ తుఫానులు గానీ, భూకంపాలు, మనకు ఉపరితలం మీద భూ ఉపరితలం మీద సంభవించే మార్పులు, ఉపద్రవాలు, యుద్ధాలు వివిధ దేశాల మధ్య ఏదైనా యుద్ధాలు, యుద్ధ వాతావరణం, సంఘర్షణలు, ఆర్థిక మాంద్యము ఇటువంటివన్నీ మండేన్ అస్ట్రాలజీ అంటే ప్రాపంచిక విషయాలకు సంబంధించి నవగ్రహాలు తెలియజేసే విషయాలను మండేన్ అస్ట్రాలజీ అంటారు. హోరారీ అస్ట్రాలజీ అంటే ఈ వ్యక్తిగత జాతకము, ముహూర్తాలు, వ్యక్తిగత జాతకం సంబంధించి మనిషికి కలిగే నవగ్రహాల ప్రభావాన్ని ఈ హోరా శాస్త్రం అని కూడా అంటారు. హోరారీ అస్ట్రాలజీ. సో ఇందులో ముఖ్యమైన దోషము కాలసర్ప దోషం గురించి మనం మాట్లాడుకుంటే ఈ కాలసర్ప దోషము వివిధ రకాలుగా ఏర్పడుతుంది. అంటే రాశి చక్రంలో జన్మకుండలి అంటారు. దాన్ని జాతక చక్రం అంటారు. జాతక చక్రంలో మేషం నుండి మిథునము, కర్కాటకం వరకు ఆ రాసుల్లో రాహుగ్రహం స్థితి పొంది, కేతు జనరల్‌గా రాహు ఏ రాశిలో అయితే స్థితి పొందుతాడో అంటే జన్మలగ్నానికి నిమిత్తం లేకుండా రాహు ఏదో ఆపోజిట్ ఈ రాహుకేతువులు ఇద్దరు 2 గ్రహాలు ఆపోజిట్ డైరెక్షన్‌లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో తిరుగుతూ ఉంటారు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో వీరి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రాశిలో దాదాపుగా 18 నెలలు అంటే 1.5 సంవత్సరం పాటు ఒక్కొక్క రాశిలో వీళ్ళు ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటారు. ఒక రాశి నుంచి ఇంకొక రాశి మారడానికి ఒక 18 నెలల కాలం పడుతుంది. 1.5 సంవత్సరం తీసుకుంటారు. సో ఈ ఈ విధంగా ఎప్పుడైతే ఈ రాహుకేతు గ్రహాలకు మధ్య ఉన్న రాసుల్లో ఒక సైడ్ అంటే వన్ సైడెడ్ కేవలం ఒకవైపు మాత్రమే ఒకవైపు ఉన్న రాసుల్లో ఇప్పుడు ఉదాహరణకు రాహు మేషరాశిలో ఉంటే ఆ కేతు గ్రహము దాన్ని సెకండ్ హాఫ్ అంటారు. సెకండ్ హాఫ్ అంటే దాన్ని హాఫ్ నోడ్ అంటారు. రాహు యొక్క రాహువు మేషరాశిలో ఉన్నప్పుడు కేతు వచ్చేసి తులారాశిలో ఉండడం జరుగుతుంది. అలాగే రాహు వృషభ రాశిలోకి వస్తే కేతు వృశ్చిక రాశిలో ఉండడం జరుగుతుంది.
రాహు మిథున రాశికి వచ్చినప్పుడు కేతువు ధనుసు రాశిలో ఉండడం జరుగుతుంది. ఈ ఈ విధంగా రాహుకేతుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాహుకేతుల సంచరించి ఈ రాశులకు మధ్య రాశుల్లో, అంటే ఇప్పుడు రాహు మేషరాశిలో ఉంటాడనుకుంటే కేతు మనకు తులారాశిలో సంచరిస్తుంటాడు. ఇదే సమయంలో వృషభం నుండి కన్యా రాశి వరకు ఉన్న ఈ 6 రాశుల్లో రాహుకేతులు మినహాయించి మిగతా గ్రహాలన్నీ అక్కడ ఆయా రాశుల్లో సంచరించే సమయంలో మనకు ఏదైనా బర్త్ అంటే శిశువు జననం జరిగితే ఆ వ్యక్తి అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ వ్యక్తి ఈ కాలసర్ప దోషానికి సంబంధించిన ప్రభావం వారి జీవితం మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. అది ఏ విధంగా అంటే అదే రాహుకేతు దశ అంతర్దశలో రావచ్చు, లేదా ఇతర గ్రహాల దశ అంతర్దశలో కూడా రాహు అంతర్దశ కేతు అంతర్దశలు ఇతర గ్రహ మహాదశల్లో సపోజ్ గురు మహర్దశ, శుక్ర మహర్దశ, శని మహర్దశ, ఈ విధంగా వివిధ మహర్దశల్లో ఈ రాహుకేతు అంతర్దశలని వస్తూ ఉంటాయి. అది ఒక 6 నెలలు లేదంటే సంవత్సరము, 1 సంవత్సరం వరకు ఉండొచ్చు. ఈ స్పాన్లో వాళ్ళు దీనికి సంబంధించిన రాహుకేతులకు సంబంధించిన ప్రభావానికి వాళ్ళు లోన్ కావాల్సి వస్తుంది. దుష్ఫలితాలు అంటే రాహు ఏ రాశిలో స్థితి పొందింటాడో, కేతు ఏ రాశిలో స్థితి పొందింటాడో ఆ రాశ్యాధిపతుల బలాన్ని బట్టి ఈ రాహుకేతువులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సపోజ్ మేషరాశిలో రాహు ఉన్నాడు అనుకుంటే, మేషరాశ్యాధిపతి కుజుడు ఒకవేళ నీచ స్థితిలో కర్కాటక రాశిలో ఉంటూ శనితో కలవడం కానీ, లేదా శత్రుగ్రహం శుక్రునితో కానీ ఏదైనా కాంబినేషన్స్ ఒకే రాశిలో ఉన్నప్పుడు ఆ కుజ మహర్దశ కానీ, కుజ అంతర్దశ రాహు మహర్దశ, లేదా కేతు మహర్దశ కుజ అంతర్దశ కానీ, ఆ కుజుడు కర్కాటక రాశిలో ఉన్న కుజుడు ఏ గ్రహంతో అయితే పాపగ్రహంతో కలిసి ఉంటాడో ఆ గ్రహ అంతర్దశ విదశలు వచ్చినప్పుడు కానీ, సూక్ష్మ దశలు ఈ కాలసర్ప దోషానికి సంబంధించిన ప్రభావం వారి జీవితంలో చూడాల్సి వస్తుంది. దీనికి అది ఏ రాశిలో అయితే ఈ కాలసర్ప దోషం యొక్క ప్రభావం ఏ రాశుల్లో రాహుకేతుల సంచారం ఉంటుందో ఆ రాశులకు సంబంధించిన విషయాలు కానీ, లేదా ఇతర గ్రహాలు ఏదైనా బలహీన స్థానాల్లో ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో కానీ వారి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది సంతానం విషయం కావచ్చు, చదువు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా వ్యాపారం సంబంధించిన, ఉద్యోగానికి సంబంధించిన ఈ విధంగా ఏ రాశిలో వారు ఈ ఇతర గ్రహాలు రాహుకేతులు మినహాయించి ఇతర గ్రహాలు ఏ రాశుల్లో స్థితి పొంది ఉంటే ఆ రాశాధిపతిని బట్టి, ఈ రాహుకేతులు ఉన్న రాశాధిపతిని బట్టి మన ఫలితాలు మనకు ఉంటాయన్నమాట. ఈ విధంగా ఏదైనా కాలసర్ప దోషపు జాతకంలో మనకు కాలసర్ప దోష ప్రభావంలో ఉన్నప్పుడు మనకు అన్నీ సవ్యంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంటాయి. ఒక వ్యక్తి విద్యాయోగము, ఉద్యోగము, లేదా ఏదైనా వ్యాపారం చేసుకోవడము, ఏదైనా సొంతంగా ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసుకోవడము, ఏదైనా స్వయం ఉపాధి అంటుంటారు. ఆ విధంగా ఏదో ఒకటి చేపడుతుంటారు. కానీ ఏదో సందర్భంలో అంటే వివాహం అయిన తర్వాత కానీ, వివాహ విషయంలో కానీ, లేకుంటే సంతాన విషయంలో కానీ, సంసార విషయం దాంపత్య జీవితం విషయంలో కానీ, ఆరోగ్య విషయం ముఖ్యమైనది. ఆరోగ్య విషయంలో అంటే 6వ స్థానం సంబంధించి 8వ స్థానం, 6వ స్థానము దానికి సంబంధించిన విషయాలు, ఆ స్థానంలో స్థితి పొందిన గ్రహాల యొక్క దశాంత దశలు బాగలేని అంటే ఆ స్థానాల్లో స్థితి పొందిన గ్రహాలు వాటి యొక్క ప్రభావం, వారి రాశ్యాధిపతులు బలహీనంగా ఉన్నప్పుడు ఈ రాహుకేతుల ప్రభావముతో మనకు సర్పదోషము అనేది మన జీవితంలో ఏదో ఒక ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఉద్యోగాలు అంటే ప్రోగ్రెస్ లేకపోవడము, ఉద్యోగం విషయంలో ఉంటే ప్రమోషన్ లేకపోవడం, ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా అదే స్థాయిలోనే ఉండిపోతూ ఉండడం, అది ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థలు కావచ్చు. అదేవిధంగా సంతాన విషయము, ఎంత ప్రయత్నించినా సంతానం కలగకపోవడం, ఒకవేళ సంతానమైనా కూడా బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళు ఫిజికల్లీ అంగవైకల్యం కలిగిన సంతానం కలగడము, లేకుంటే సంతానం కలిగి మధ్యలోనే మృతి చెందడము, ఈ విధమైన ఫలితాలు మనము ఈ కాలసర్ప దోషం ఉన్న జాతకులు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వివిధ రకాలుగా ఉంటాయి ఈ కాలసర్ప దోషం యొక్క పరిణామాలు. ఇది అని మనం క్లారిటీగా చెప్పాలంటే ఆ జాతకము పరిపూర్ణంగా మనం జాతక చక్రము పరిశీలిస్తే, వ్యక్తిగత జాతక చక్రం పరిశీలించి ఏ రాశ్యాధిపతులు ఎక్కడ ఉన్నారు, రాశ్యాధిపతి వారి లగ్నాధిపతి స్థితిగతులు, రాహుకేతుల యొక్క స్థితిగతులు బేరేజ్ వేసుకొని, దశాంతర్దశలు మనం బేరేజ్ వేసుకొని ఈ దోషాన్ని లెక్కించగలగాలి. ఒకవేళ ఈ దోషం ఉంది
అనిపిస్తే మనకు జాతకంలో ఈ విధంగా ఏదో విషయంలో అభివృద్ధి కుంటుపడుతూ ఉంటుంది. ఆహ్, మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదో విషయాలు మనకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాని నుంచి మనం బయటపడడానికి ఈ కాలసర్ప దోషానికి నివారణ మార్గాలనేవి కూడా మహర్షులు సూచించారు. అందులో మనకు 3 రకాలుగా ఈ దోష పరిహారం నివారణ చేసుకోవడానికి 3 విధాలు ఉన్నాయి. 3 విధానాలు మనకు నిర్దేశించారు. ఒకటి ఆహ్, నాగప్రతిష్ఠ. నాగప్రతిష్ఠ అంటే 2 నాగు విగ్రహాలను మనము ఆర్డర్ ఇచ్చి తయారు చేయించి అది సుప్రసిద్ధ సుప్రసిద్ధమైన ఆహ్, సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అంటారు, కుమారస్వామి అని కూడా అంటారు. ఆయన వచ్చేసి అంగారక గ్రహము అంటారు. అంటే కుజగ్రహము. కుజగ్రహానికి మరియు ఈ రాహుకేతువులకు సంబంధించిన విషయాలు, రాహుకేతువులకు సంబంధించిన దుష్ట శక్తులకు సంబంధించిన విషయాలకు అధిదేవుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. మన తమిళ్లో షణ్ముగ అంటారు. సో ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అంశ అనే అంశకు సంబంధించిన వాడే అంగారకుడు. సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి అంటారు. సో ఈ విధంగా ఆ దోష నివారణ మార్గాల్లో మొదటిది సర్పదోష నివారణ మార్గాల్లో నాగప్రతిష్ఠ. అంటే 2 ఒక నాగ ప్రతిమను తయారు చేయించి ఆ ప్రతిమను సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో నాగుల అంటే ఈ అశ్వత్థ వృక్షము, వేప వృక్షము కలిసిన ఒక ఒక చోటు ఉంటుంది. ఎక్కువ సర్పదోష నివారణ కార్యక్రమాలన్నీ అక్కడ నిర్వర్తిస్తూ ఉంటారు. అటువంటి చోట వెళ్ళి ఈ నాగు విగ్రహాన్ని మనం ఆర్డర్ చేసి అది తయారు చేయించి అక్కడ ప్రతిష్ఠ మంత్రసహితంగా దాన్ని ప్రతిష్ఠ చేసి ఒక దానికి సంబంధించిన ఆ కార్యక్రమాన్ని మనము పరిసమాప్తి చేస్తే అది ఒక దోష నివారణ మార్గంగా మనకు కొంతవరకు కాలసర్ప దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకొకటి ఆశ్లేష బలి అంటుంటారు. అంటే ఆశ్లేష బలి సర్ప సంస్కారం అని. ఈ ఆశ్లేష బలి సర్ప సంస్కారం అంటే గత జన్మలో మన ఏదో తెలిసో తెలియకో ఏదో పాపం ఏదైనా ఒక అశుభ కార్యక్రమాలు ఇబ్బంది ఏ జీవినైనా కానీ ఏదైనా కానీ ఇబ్బంది పెట్టింటాం అనుకోండి. చూసో చూడకో తెలిసో తెలియకో చేసింటాము ఆ కార్యక్రమాలు. దానికి సంబంధించిన ఫలితాలు మనకు గ్రహ రూపేణ ఈ రాహుకేతులకు సంబంధించి కానీ ఇంకేదైనా శుభగ్రహాలు వీక్ కావడం, శుభగ్రహాలు యొక్క శక్తిహీనంగా ఉండడం జరుగుతుంది మన జాతక చక్రంలో. ఈ జన్మలో గత జన్మలో అంతకుముందు జన్మల్లో ఉన్న ఏదైనా మనం తెలిసో తెలియకో చేసిన పాపకర్మల ఫలితాలకు అనుగుణంగానే ఇప్పుడు మనం ఈ జన్మలో దానికి సంబంధించిన గ్రహస్థితి కలుగుతుంది మనకు. ఆ విధంగా ఈ సర్పదోష నివారణ కార్యక్రమాలైన ఈ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి, సర్ప సంస్కారము ఈ మూడు సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఉదాహరణకు మనకు పళని ఉంది. తమిళనాడులో వెళ్తే పళని అనే ఒక క్షేత్రం ఉంది. లేకపోతే కుక్కే సుబ్రహ్మణ్యం అంటే ఘాటి సుబ్రహ్మణ్యం అంటారు. కుక్కే సుబ్రహ్మణ్యం అని అది ఇక్కడ ధర్మస్థలం దగ్గర, ధర్మస్థలానికి నియర్ అరౌండ్ 30-40 కిలోమీటర్స్లో ఉంటుంది. అక్కడ కానీ లేదంటే ఘాటి సుబ్రహ్మణ్యం అని ఇక్కడ బెంగళూరు నుంచి ఒక 50-60 కిలోమీటర్స్లో ఉంటుంది. అక్కడ కానీ ఈ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి, సర్ప సంస్కారము ఈ కార్యక్రమాలు మనము భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఈ సర్పదోష నివారణ జరిగి వివాహం కాని వాళ్ళకు వివాహాలు కావడము, వృత్తి ఉద్యోగాలకు సంబంధించి స్థిరత్వం లేని వాళ్ళకు స్థిరత్వం కలగడము, సంతానం లేని వారికి సంతానం కలగడము, ఈ విధంగా సరైన ఆరోగ్యం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకు కొంచెం స్వస్థత చేకూరి ఆరోగ్యవంతులు కావడము, ఇటువంటి శుభ ఫలితాలు మనకు కలుగుతాయి. సో ఇది కాలసర్ప దోషానికి సంబంధించి ఒక సమగ్రమైన విశ్లేషణ. మరో వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.